దేవుని ఆత్మ కలిగిన వారు ఎలా ఉంటారో, కీర్తనకారుడు ఎలాగైతే మొట్టమొదటి అధ్యాయంలో ఇదిగో ఆ చెట్టు ఎలా ఫలించచ్చు ఉన్నదో, చిగురించచ్చు ఉన్నదో, నీతి కాలువల యొరన నాటబడినదై అది ఫలమిచ్చు చెట్టుగా ఉన్నదో, జీవ ఫలమునిచ్చు ఇదిగో చెట్టుగా ఆ చెట్టు కనబడుచు ఉన్నదో, ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుని నీతిలోనికి మార్చబడిన వారు, పరిశుద్ధాత్మ చేత వెలిగింపబడుచున్న వారు, పరిశుద్ధాత్మ వలనైన జీవముతో నిండి ఉన్నవారు, వారు ఎలా ఉన్నారు అంటే వారు జీవించువారై ఉన్నారు. నీటి కాలువల యొరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండుననే స్థితిని దేవుడు నీకును నాకు నిచ్చుచూ ఉన్నాడు. అందుకనే ఆత్మ ఒక చెట్టు సజీవమైనదా నిర్జీవమైనదా అని మీరు తెలుసుకోవాలంటే ఆ చెట్టు ఏం చేయాలి అంటే ఆ చెట్టు ఒకటి చిగురించాలి. చిగురించిన చెట్టే చివరకు ఫలం ఇవ్వాలి. ఈరోజు విశ్వాస నీవు చూచినప్పుడు ఆత్మ నింపుదల కలిగిన వారు ఎలా ఉన్నారు అంటే వారు చిగురించుచు ఉన్నారు, వారు ఫలించుచు ఉన్నారు, ఫలములిచుచున్న వారుగా వారు ఉన్నారు. అందుకనే పౌలు చాలా స్పష్టముగా తాను రాసిన ప్రతి పత్రికలోనూ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్, దేవుని ఆత్మను గూర్చి, పరిశుద్ధాత్మను గూర్చిన వివరమును అతడు వ్రాయిచు ఉండుట మనము చూచుచూ ఉన్నాను. ఎలాగూ పరిశుద్ధాత్ముని మన నిమిత్తమై ముద్రగా ఉంచి ఉన్నాడు, మన నిమిత్తమై సంచకరువునిగా, సహకారిగా, సంరక్షకునిగా నిలిపి ఉన్నాడు. అక్కడ కొరింథీ సంఘమున కావచ్చు, ఎఫెసీ సంఘమున కావచ్చు, కొలసీ సంఘమున కావచ్చు, అన్ని సంఘములకు రాయిచు తెలియచేస్తూ ఉన్నాడు. జీవింపచేయు ఆత్మయే మిమ్ములను ఫలింపచేయుచున్న ఆత్మ అని తెలియచేస్తూ ఉన్నాడు. మోషేను రూపాంతరపరిచే పనిలో భాగముగా, మోషేను పని కొరకు సిద్ధము చేసే పనిలో భాగముగా, దేవుని బిడ్డలారా, ఆ చెట్టును నీవు చూచినప్పుడు, ఆ చెట్టులో చేరిన, చెట్టులో నిలిచిన ఆ యొక్క అగ్ని ఎలాగూ ఆ చెట్టును కాల్చివేయకుండా ఆ చెట్టును బ్రతికింప చేయించు ఉన్నదో, ఈరోజు నీవును గాఢాంధకారపులో ఇవంటి శ్రమలో నీవు నడిచినను, మరణము సమీపముగా ఉన్నదన్న భయము నీకు కలుగుచు ఉన్నను, దేవుని బిడ్డలారా, మరణమే నీకు ముందుగా నిలిచినను, దేవుని ఆత్మతో నీవు నింపబడిన వాడైతే ఆ చెట్టు ఎలాగూ సజీవముగా ఉన్నదో నీవును కూడా సజీవముగా ఉండేవాడవై ఉన్నావు.